ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. 1 కప్పు రైసు, 1 కప్పు పెసరపప్పు, హాఫ్ కప్పు కందిపప్పు, 1 టమాటా, 1 క్యారెట్, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, 2½ గ్లాసెస్ వాటరు, అలా 3 విజిల్స్ పెట్టుకోవాలి. 3 విజిల్స్ అయినాక వాటర్ కావాలంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసేసుకోండి. 5 మినిట్స్ సరిపోతుంది, ఇంతకన్నా ఎక్కువసేపు అవసరం లేదు. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 స్పూన్ల నెయ్యి వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొన్ని కాజు, కొంచెం బాదం చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసేసి చిటికెడు పసుపు వేయండి. బాగా కలపండి, బాగా ఫ్రై చేయండి. అవి కొంచెం ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసేయండి. ఇలా బాగా ఫ్రై అయినాక ఉడికించి పెట్టుకున్న ఆ రైస్లో ఈ పోపు కలిపేసేసేయండి. అంతే, సింపుల్గా అయిపోతుంది.